ఇంకా స్టార్ట్ చేద్దాం. నన్ను పోయినసారి ఎంటీఎస్లో అడిగిన క్వశ్చన్స్. హరిప్రసాద్ చౌరాసియా రిలేటెడ్ టు విచ్ విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏంటిది? ఫ్లూట్. గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ 102. ఇప్పుడు ఇంకా బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. నేను చెప్పే పద్ధతి బుల్లెట్లే చూసుకో ఒకసారి. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఏ సంవత్సరంలో జరిగిందని ఇచ్చాడు. 1757. పోయినసారి ప్లాసీ అడిగాడు కాబట్టి ఈసారి బక్సర్ అడుగుతాడు. బక్సర్. బ్యాటిల్ ఆఫ్ బక్సర్ 1764. బ్యాటిల్ ఆఫ్ బక్సర్. బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఎవరు చేశారంటే షా ఆలం II. ఓకే, షా ఆలం II వర్సెస్ రాబర్ట్ క్లైవ్. ఇది నన్ను అడిగినవి. ఇంకో అడిషనల్గా చెప్పుకుందాం. బ్యాటిల్ ఆఫ్ టెరైన్ ఎప్పుడు జరిగింది? 1192. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్. ఇది కరెక్టా చూడు. 1 or 2 అంటే ఎవరితో చేస్తాడంటే మొహమ్మద్ ఘోరీ పృథ్వీరాజ్తో చేస్తాడు. పృథ్వీరాజ్ 3. ఫస్ట్లో పృథ్వీరాజే గెలుస్తాడు. దాన్నే బ్యాటిల్ ఆఫ్ టెరైన్ అన్నాం. అది 1191 అనుకుంటా. 1191. ఇప్పుడు సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్. సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ ఎవరు? ఏ సంవత్సరంలో జరిగింది? 1192. ఈ రెండు మధ్య ఒకటే డిఫరెన్స్. ఒక సంవత్సరంలోనే జరిగేస్తుంది సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్. ఓకే, ఇంకా బ్యాటిల్ ఆఫ్ తలికోట. బ్యాటిల్ ఆఫ్ తలికోట ఇప్పుడు 1565. బ్యాటిల్ ఆఫ్ తలికోటని రాక్షస తంగడి అంటారు. రాక్షస తంగడి యుద్ధం ఆర్ బ్యాటిల్ ఆఫ్ తలికోట. ఇది ఎందుకు చేశారంటే విజయనగర ఎంపైర్ అని ఒక ఎంపైర్ ఉంటుంది. విజయనగర సామ్రాజ్యం పడిపోవడానికి, అంటే ఓడిపోవడానికి, అంతరించిపోవడానికి గల కారణమే ఈ బ్యాటిల్ ఆఫ్ తలికోట. అడుగుతాడు బ్యాటిల్ ఆఫ్ తలికోట ఇన్ విచ్ ఇయర్ అని. 1565 బిట్వీన్ విజయనగర ఎంపైర్. నన్ను అడిగిన క్వశ్చన్. ఇంటర్నేషనల్ పీస్ ఆర్టికల్ ఎంత? ఇంటర్నేషనల్ పీస్ ఎంత? 51. మనం ఆ దగ్గరలో కూడా నేర్చుకుని వెళ్దాం. 52 ప్రెసిడెంట్. 50 సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. 49 మాన్యుమెంట్స్, ప్రొటెక్షన్ ఆఫ్ మాన్యుమెంట్స్. ఇప్పుడు రాజ్యసభ మీద చూద్దాం. రాజ్యసభ ఆర్టికల్ 80. రాజ్యసభ. లోక్సభ ఆర్టికల్ 81. లోక్సభ ఆర్టికల్. లోక్సభ ఫస్ట్ స్పీకర్ ఎవరు? జీవి మాల్పంకర్. లోక్సభలో ఇంకొన్న స్పెషాలిటీ ఏంటి? మనీ బిల్ ఓన్లీ రాజ్యసభలోనే పెడతారు. ఇప్పుడు కొన్ని అమెండ్మెంట్స్ చూద్దాం. అమెండ్మెంట్స్ ఆర్టికల్ ఎంత? 368. అమెండ్మెంట్ ప్రొసీజర్ ఆర్టికల్ 368. దీన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే మనం సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకున్నాం. ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్. 42nd అమెండ్మెంట్. ఎందుకు 42nd అమెండ్మెంట్ ఏమేం చేశారు చెప్పు? ఫండమెంటల్ డ్యూటీస్ యాడ్ చేశారు. ఇంకోటి ప్రియాంబుల్లో దీనివల్ల 2 పదాలు యాడ్ చేశాడు. ఏమంటే అవి? సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. సావరిన్ సోషలిస్ట్. సోషలిస్ట్ అనే పదాలను యాడ్ చేశారు. సోషలిస్ట్ అనే పదాలని ప్రియాంబుల్ యాడ్ చేశారు. 42nd అమెండ్మెంట్ అది. మరి 44th అమెండ్మెంట్ ఏంటి? 44th అమెండ్మెంట్ 1978. 44th అమెండ్మెంట్ 1978.
ప్రాపర్టీని ఫండమెంటల్ రైట్స్ నుంచి డిలీట్ చేసేసారు. అది ఎక్కడ పెట్టారు? 300 ఆర్టికల్లో పెట్టారు. ఓకే, 300 ఆర్టికల్లో పెట్టారు. ఇప్పుడు కొన్ని కౌన్సిల్స్ చూద్దాం. 262 ఆర్టికల్ ఇంటర్ వాటర్ స్టేట్ డిస్ప్యూట్స్. వాటర్ స్టేట్ డిస్ప్యూట్ అంటే రెండు రాష్ట్రాల మధ్య నది వెళ్తుంటే ఏ నది ఎంత పంచుకోవాలి అనే వాటి మధ్య డిస్ప్యూట్. 263 ఇంటర్ స్టేట్ కౌన్సిల్. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ వాజ్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. అది ఇంపార్టెంట్, ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు 264లో ఏముంటుంది? జోనల్ కౌన్సిల్. 264 జోనల్ కౌన్సిల్. జోనల్ కౌన్సిల్ హెడెడ్ బై హోమ్ మినిస్టర్. జోనల్ కౌన్సిల్ హెడెడ్ బై హోమ్ మినిస్టర్. ఇప్పుడు ఇంకేం చూద్దాం? ఆర్టికల్స్ 352 ఏంటిది? నేషనల్ ఎమర్జెన్సీ. నేషనల్ ఎమర్జెన్సీ అంటే ఇంటర్నల్ రెబిలియన్. ఈ ఇంటర్నల్ రెబిలియన్ అనే పదాన్ని 44th అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు. అది ఇంపార్టెంట్, ఒకసారి చెక్ చేసుకోండి. 44th 42nd మ్యాక్సిమం 44th అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు ఇంటర్నల్. దాని తర్వాత 356 ప్రెసిడెంట్ రూల్. 360 ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. నేషనల్ ఎమర్జెన్సీ ఇండియాలో 5 times జరిగింది. ఎప్పుడు? 1962లో మనం చైనాతో వార్ చేసాం, అప్పుడు 1971, 75లో వార్ చేసాం, అప్పుడు మళ్ళీ 3 సార్లు అనుకుంటా, మ్యాక్సిమం 5 times. నాకు మిగతా తెలియదు. 5 times జరిగింది. 356 ప్రెసిడెంట్ రూల్ చాలాసార్లు జరిగింది. ఎక్కువసార్లు ప్రెసిడెంట్ రూల్కి గురైన దేశం ఏంటిది? రాష్ట్రం మణిపూర్ ఎక్కువసార్లు ప్రెసిడెంట్ రూల్కి గురైంది. 360 ఫినాన్షియల్ ఎమర్జెన్సీ మనకి ఎప్పుడు జరగల. ఇంకా 44th అమెండ్మెంట్. 44th ఆర్టికల్ ఏంటి? 44th ఆర్టికల్ యూనిఫామ్ సివిల్ కోడ్. ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఇండిపెండెన్స్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఎగ్జిక్యూట్ చేసిన ఫస్ట్ స్టేట్ ఉత్తరాఖండ్. ఫస్ట్ స్టేట్ ఉత్తరాఖండ్. 40th ఆర్టికల్ పంచాయత్, ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్. 40th ఆర్టికల్ ఎప్పుడు జరుగుంటాం? 24th. దీన్ని సజెస్ట్ చేసిన ఒక కమిటీ ఉంది, అది ఇంపార్టెంట్ మనకి. ఏంటిదంటే అది బల్వంత్ రాయ్ మెహతా అని ఉంటుంది, లేదా బల్వంత్ రాయ్ కమిటీ అని ఉంటుంది. ఇది ఫస్ట్ పంచాయతీ రాజ్ని ఇంప్లిమెంట్ చేసిన ఫస్ట్ స్టేట్ ఏంటిది? రాజస్థాన్. రాజస్థాన్ ఇంప్లిమెంట్ చేసింది. ఓకే, ఇప్పుడు ఇంకేమున్నాయి? ఆర్టికల్ 21 ఏంటిది? ఎడ్యుకేషన్ కాదు, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. 21A ఏంటిది? ఎడ్యుకేషన్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? ఏ యాక్ట్ ద్వారా? 86th అమెండ్మెంట్ యాక్ట్, ఇయర్ 1992. షెడ్యూల్స్ చూద్దాం. మొత్తం ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? 12 షెడ్యూల్స్. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 25 పార్ట్స్. 12 షెడ్యూల్స్లో మనం నేర్చుకోవాల్సినవి చూద్దాం. 7th షెడ్యూల్ డీల్స్ విత్ ఏంటిది? లిస్ట్స్. ఎన్ని లిస్టులు ఉంటాయి? 3 types ఆఫ్ లిస్టులు ఉంటాయి. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్. ఈ కాంకరెంట్ లిస్ట్ అనే కాన్సెప్ట్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఆస్ట్రేలియా నుంచి ఇది తీసుకున్నాం. ఇంకా 8th షెడ్యూల్ డీల్స్ విత్ లాంగ్వేజెస్. ఇండియా ద్వారా కాన్స్టిట్యూషన్లో ఎన్ని రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ ఉన్నాయి? 22 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇంకా పాలిటీలు ఇంకా ఉన్నాయి. 338 ఆర్టికల్ డీల్స్ విత్ నేషనల్ కమిషన్ ఫర్ SC. 338A ఆర్టికల్ డీల్స్ విత్ నేషనల్ కమిషన్ ఫర్ ST. 338B ఫర్ BC. ఓకే, ఇది ఇంపార్టెంట్ కొంచెం, పోయినసారి అడిగాను. 104th అమెండ్మెంట్ డీల్స్ విత్ విచ్ అని? 104th అమెండ్మెంట్ డీల్స్ విత్ 33% ఆఫ్ రిజర్వేషన్ సీట్స్ ఇన్ లోక్సభ ఆర్ పార్లమెంట్.
పార్లమెంట్ ఫర్ విమెన్, ఇది ఇంపార్టెంట్. 2024 ఇది 104th అమెండ్మెంట్ యాక్ట్. ఓకే, 104th. 33% ఆఫ్ రిజర్వేషన్స్ ఫర్ ఉమెన్ ఇన్ పార్లమెంట్. ఇంకా ఇంకేమన్నా పాలిటీలో ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ రాజేంద్ర ప్రసాద్. డ్రాఫ్టింగ్ కమిటీలో ఎంతమంది ఉంటారు? 7 ఉంటారు డ్రాఫ్టింగ్ కమిటీలో. లార్జెస్ట్ కమిటీ ఏంటి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో? అడ్వైజరీ కమిటీ. దీని హెడ్ సర్దార్ పటేల్ ఇంకేమంటారు? ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఇంకా బార్దోలి వీరుడు అని కూడా అంటారు. బార్దోలి కింగ్ లేదా వారియర్ అని కూడా అంటారు. సర్దార్ పటేల్ గురించి ఇంకా చెప్పుకోవాలంటే ఫస్ట్ హోమ్ మినిస్టరు, ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టరు, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ కూడా ఈయనే. ఈయన విగ్రహం మనకి ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉంది. గుజరాత్లో ఈయనది సబర్మతి అనుకుంటా. సబర్మతి నది ఒడ్డున ఉంది. ఈయన విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటాం. అది అక్కర్లేదు మనకి, జస్ట్ ఇక్కడ దాకా తెలుసుకుంటే చాలు. ఇంకా ఇంటిమ్ గవర్నమెంట్ చూద్దాం. ఇంటిమ్ గవర్నమెంట్ అంటే ఫస్ట్ గవర్నమెంట్ ఎవరెవరు ఉన్నారు? పిఎం ఎవరు? జవహర్ లాల్ నెహ్రూ. హోము సర్దార్ పటేల్. ఎడ్యుకేషన్ మినిస్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్. డిఫెన్స్ బల్దేవ్ సింగ్. ఇంకా లా మినిస్టర్ బిఆర్ అంబేద్కర్. ఇంకేమన్నాయి మినిస్ట్రీలు? లేబర్ బాబు జగ్జీవన్ రామ్. ఇప్పుడు రైల్వే మినిస్టర్ ఎవరు? జాన్ మతాయ్. ఫస్ట్ రైల్వే మినిస్టర్. ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవడు? షణ్ముగం అని అంటారు అప్పుడు. షణ్ముగం శెట్టి. ఇది ఇంపార్టెంట్, కొంచెం గుర్తుపెట్టుకో. ఇంకేమన్నా దీంట్లో యాక్ట్స్ చూద్దాం. చార్టర్ యాక్ట్స్ ఫస్ట్ ఎప్పుడు జరిగింది? 1773. ప్రతి చార్టర్ యాక్ట్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత? 20 years అని చెప్పాను. అవి గుర్తుపెట్టుకోవాలి, కన్ఫర్మ్ బుల్లెట్ క్వశ్చన్స్ అవి. పిట్స్ యాక్ట్ ఎప్పుడు జరిగింది అని అడుగుతాడు. పిట్స్ యాక్ట్ 1784. ఎందుకు జరిగింది ఇది? ఈ చార్టర్ యాక్ట్లో ఉన్న తప్పుల్ని సరిచేయడానికి బ్రిటిష్ వాళ్ళు ఇంకోటి చేశారు. అదే పిట్స్ యాక్ట్. ఎప్పుడు ఇది 20 ఏళ్ళ తర్వాత అంటే 1793లో సెకండ్ జరిగింది. ఇందులో కొన్ని కొత్త పంటలు ఇంట్రడ్యూస్ చేశారు. ఏమొచ్చినాయి అంటే మిర్చి, టొబాకో ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరో పోర్చుగీస్. 1793 అంటే వాళ్ళే వచ్చింది మనకి ఇండియాకి. సో వాళ్ళు. ఇంకా ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? విలియం బెంటిక్. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా విలియం బెంటిక్. దీన్ని చేసిన ఒక మంచి పని ఏంటంటే అబాలిషన్ ఆఫ్ సతీ 1835లో తీస్తాడు. అంటే 33 ఆ ఏరియా 1835లో తీసేస్తాడు. 1833లో తీసేస్తాడు. ఏంటది? అబాలిషన్ ఆఫ్ సతీ సహగమనాన్ని తీసేస్తాడు. ఇంకా చూద్దాం. 1848 to 56 ఎవడుంటాడంటే మెయిన్ కొంచెం పేరు లార్డ్ డల్హౌసీ అంటే ఎందుకంటే చేస్తాడు. ఏంటిది? డాక్టర్న్ ఆఫ్ ల్యాబ్స్ 1948లో చేస్తాడు. డాక్టర్న్ ఆఫ్ ల్యాబ్స్ అంటే ఏంటంటే వారసులేని రాజ్యాన్ని బ్రిటిష్ ఎంపైర్లో కనిపేయాలి. ఆల్రెడీ చెప్పాను, రివోల్ట్లో వచ్చింది. సో డాక్టర్న్ ఆఫ్ ల్యాబ్స్ చేస్తాడు. ఇంకేం చేస్తాడు? ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. అది ఇంపార్టెంట్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ పోస్ట్ ఆఫీసులు కట్టిస్తాడు. ఇంకేముంటుంది దీని గురించి? ఇంతే మ్యాక్సిమం. ఇంకేమంటే చదువు. లేదా ఒక యాక్ట్ వస్తుంది, వుడ్స్ డిస్పాచ్ యాక్ట్. దీన్ని ఏమంటామంటే మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ అంటాం. ఈ యాక్ట్ తీసుకొచ్చింది ఎవరంటే లార్డ్ డల్హౌసీ. మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ క్యారీడ్ బై లార్డ్ డల్హౌసీ. ఇప్పుడు మనం కొన్ని మొఘల్స్లో కానీ అలాంటివి చూద్దాం. మొఘల్స్ నీకు తెలియని చెప్తా. మొఘల్స్లో స్లేవ్ డైనాసిటీని
ఇంకో పేరు ఏమంటారంటే మామ్లక్. మామ్లుక్ డైనాసిటీ అని కూడా అంటారు. మామ్లుక్ డైనాసిటీ. ఓకే. అల్లావుద్దీన్ ఖిల్జీకి ఇంకో పేరు ఏం పేరు? సికిందర్ అని ఒకటి ఉంటుంది. సికిందర్ అలెగ్జాండర్ ఏదో ఉంటుంది. సికిందర్ అలెగ్జాండర్ ఉంటుంది అల్లావుద్దీన్ ఇంకో పేరు. అల్లావుద్దీన్ ఖిల్జీ ఫేమస్ దేనికి? మార్కెట్ రిఫార్మ్స్కి. అమాత్య అంటే ప్రైమ్ మినిస్టర్ అని. అమాత్య అంటే ప్రైమ్ మినిస్టర్. ఎవరు రూల్ కింద వస్తాడంటే ఛత్రపతి శివాజీ దగ్గర ఆ ఏరియాలో వస్తాడు అమాత్య. ఇంకెవరు? దివాన్ ఐ ఖారిత్ ఏదో ఉంటుంది. దివాన్ ఐ ఖాజిత్ ఫిరోజ్ షా తుగ్లక్ చేస్తాడు. ఎందుకు? దివాన్ ఐ ఖారిత్ అంటే ఫిరోజ్ షా తుగ్లక్ చేస్తాడు. ఫిరోజ్ షా తుగ్లక్ ఎందుకు అంటే చారిటీ ఏమైనా డొనేట్ చేయడానికి. అందుకు. దివాన్ ఐ కోహి మొహమ్మద్ బిన్ తుగ్లక్. దివాన్ ఐ అర్జ్ బాల్బన్. మస్తక్ రాజ్ రెవెన్యూ డిపార్ట్మెంట్. అది. ఇప్పుడు మన ఇండియా ఫ్లాగ్ గురించి తెలుసుకుందాం. ఇండియా ఫ్లాగ్ని ఫస్ట్ డిజైన్ చేసింది ఎవరంటే పెంగళి వెంకయ్య. పి వెంకయ్య అని గుర్తుపెట్టుకో. పెంగళి వెంకయ్య. డేట్ ఇంపార్టెంట్. జూలై 22 ఇంపార్టెంట్. పేర్లు: మదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషన్ ఎవరంటే మొత్తం పేరు గుర్తుపెట్టుకో. ఆమె పేరు చివర కామా ఉంటుంది. మేడం బిస్తారీ కామా అని ఏదో ఉంటుంది. మదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషన్ అంటే జర్మనీలో ఎగరేస్తుంది జెండా. అది అక్కర్లా, డైరెక్ట్ బుల్లెట్ క్వశ్చన్ పెడతాడు. మదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషన్ కామా. ఇప్పుడు చూద్దాం కొన్ని. అసలు విజయనగర ఎంపైర్ ఏమన్నాడు చెప్పాగా. 1565 తలికోట, బ్యాటిల్ ఆఫ్ తలికోట, రాక్షస తంగడి యుద్ధం. దీంట్లో విజయనగర ఎంపైర్లో 4 ఉంటాయి వంశాలు. ఏంటిది? సంగమ, సాలువ, తులువ, అరవీటి. వీటన్నిటిలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన వంశం ఏంటంటే ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. సంగమ, సాలువ, తులువ, అరవేడు. సంగమ, సాలువ, తులువ, అరవేడు. వీటిలో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే తులువ వంశం. తులువ ఎందుకంటే ఇక్కడే మనకి శ్రీకృష్ణదేవరాయ వస్తాడు. శ్రీకృష్ణదేవరాయ. ఇప్పుడు ఈయన గురించి చూద్దాం. జస్ట్ టూ లైన్స్. ఈ శ్రీకృష్ణదేవరాయ ఎవరంటే తులువ వంశానికి చెందినోడు. తులువ వంశానికి చెందినోడు. ఈయనకున్న పేర్లు ఏమిటంటే కవిరాజ, ఆంధ్ర మహాభోజ, ఆంధ్ర పితామహ. కవిరాజ, ఆంధ్ర భోజ, ఆంధ్ర పితామహ. ఈయన కొన్ని బుక్స్ కూడా రాశాడు. ఆ బుక్స్ పేర్స్ ఏం పేరంటే ఆముక్తమాల్యద అనే బుక్ రాశాడు. మన బుక్స్లో ఉంటుంది కదా, దేశ భాషలందు తెలుగు లెస్స అని. ఈ బుక్లోంచి తీసుకున్నారు. అది ఆముక్తమాల్యద. ఇంకేమంటే ఈయన గురించి, ఈయన కాలంలో ఫారినర్స్ వస్తారు కొంతమంది. అబ్దుల్ రజాక్ ఎవరో వస్తారు. అబ్దుల్ రజాక్ ఈయన కాలంలో వస్తారు. అబ్దుల్ రజాక్ ఈయన కాలంలో వచ్చే ఫారినర్. ఇంకెక్కడెక్కడ వస్తారు ఫారినర్స్ చూద్దాం. ఫస్ట్ ఫారినర్ ఎవరు? మ్యాక్సిమం నాకు తెలిసిన వాళ్ళు ఇబాన్ బటూటా ఎవరు వస్తారు? ఎక్కడి నుంచి వస్తారు? ఎవరి కాలంలో వస్తారు? మొహమ్మద్ బిన్ తుగ్లక్ దగ్గర వస్తాడు. 2 హుయాన్ సాంగ్ ఎక్కడ వస్తాడు? హుయాన్ సాంగ్ ఐ థింక్ విక్రమాదిత్య అంటే చంద్రగుప్త దగ్గర వస్తాడు. ఏన్షియంట్ హిస్టరీ ఇది. నేను అవుట్లైన్ చెప్తా ఏన్షియంట్ హిస్టరీ ఒకసారి. జైనిజంలో మొత్తం 24 మంది ఉంటారు. ఎవరో మత గురువులు. మనకు కావాల్సింది 24వ వాడు. ఫస్ట్ వాడు ఋషభనాథ. ప్రతికి ఒక సింబల్ ఉంటుంది. వీడి సింబల్ ఏంటంటే ఎద్దు. వీడి సింబల్. 24 కూడా మళ్ళీ మనకు కావాలి. ఎందుకు? వీడి పేరు వర్ధమాన మహావీర. వీడిది సింహం. వీడిది ఇంపార్టెంట్. జైనిజంలో మొత్తం ఎంతమంది మత గురువులు ఉంటారంటే 24. జైన మత తీర్థంకరులు అంటారు. బుద్ధిజం ఫేమస్ ఎవరంటే గౌతమ్ బుద్ధ. సో ఈయన ప్రేశిష్యుడు ఎవరంటే ఆనంద. మనం కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన పేర్లు ఏంటంటే అశోక,
అశోక అశోక దేన్ని ఫాలో అయ్యాడంటే బుద్ధిజం బుద్ధిజంని బాగా ఫాలో అయ్యాడు. బాగా ఫాలో అయింది ఏంటంటే బుద్ధిజం. వీళ్ళ కొడుకుని ఈయన శ్రీలంక కూడా పంపిస్తాడు. ఎందుకు? మత ప్రచారానికి. శ్రీలంక కూడా పంపిస్తాడు మత ప్రచారానికి. ఈయన ఇటువరకు ఈయన ఏమండేవారు? కామఘోష, ఇంకా ధర్మ పరిపాలన అనేవారు. కామఘోషను ఎందుకు అనేవాడు అంటే హీ హాస్ 2 సెక్షువల్ డిజైర్స్. సెక్షువల్ డిజైర్స్ చాలా ఎక్కువ ఉండేవాడు. ఇంకా ఇతన్ని ఇంకోటి ఏమనేవాడు అంటే బాగా కోపంగా ఉండేవాడు. కానీ శాంతమూర్తిగా మారిపోతాడు. ఎందుకంటే 261లో ఒక వార్ జరుగుద్ది. 261లో వార్ జరిగిద్ది. ఇది ఇంపార్టెంట్ డేట్, ఇది ఇయర్. కళింగ వార్ మొత్తం రక్తపాతం ఎర్ర సముద్రంలో చేస్తాడు. అది మొత్తం ఏరియాని. అంటే అంత బాగా యుద్ధం చేస్తాడు. అంతా చంపి పడేస్తాడు. సో ఇటు వరకు ఆయన పేరు బెరిఘోష. అంటే ఫిజికల్గా ఎవరినైనా చంపేయగలడు ఒక్క దెబ్బకి. అంత కోపం. బెరిఘోష. ఘోష అంటే కోపం కదా, ఆర్తనాదం వల్ల. ఎలా మారుతాడంటే ధర్మఘోష అలా మారిపోతాడు ఈ యుద్ధం తర్వాత. 261 చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు జరిగిందంటే 261లో జరిగింది కళింగ వార్. అది అశోకుడు గురించి. ఇంకేమున్నాయి మనకి? ఇప్పుడు జరిగిన కొన్ని సమ్మిట్లు ఎక్కడెక్కడ జరిగినాయో చూద్దాం. కొన్ని సమ్మిట్స్ నేను మొత్తం కవర్ చేస్తాను, కొంచెం అడ్జస్ట్ అయ్యి. సమ్మిట్స్ ఎక్కడెక్కడ జరిగినాయి? ఫస్ట్ G7 సమ్మిట్ ఎక్కడ జరిగింది? కెనడా. ఇది డైరెక్ట్ క్వశ్చన్స్, బుల్లెట్లే. G20 ఎక్కడ జరిగింది? బ్రసెల్స్ అంటే బ్రెజిల్లో జరిగింది. బీలామా అనేది జరిగింది, బ్రెజిల్స్ కాదు. బీలామాలో అక్కడ జరిగింది, బ్రెజిల్లో జరిగింది. బ్రిక్స్ కూడా అక్కడే జరిగింది. బ్రిక్స్ కూడా బ్రెజిల్లోనే జరిగింది, బ్రెజిల్. నెక్స్ట్ G20 చైర్ ఎవరికి వెళ్ళింది? నెక్స్ట్ G20 చైర్ దట్ యూఎస్ఏనేనా? నాకు కరెక్ట్ నేను యూఎస్ఏని అనుకుంటున్నాను. G7 సమ్మిట్ కెనడాకి వెళ్ళింది. బ్రిక్స్ ఇండియాకి వచ్చినట్టుంది. ఈ రెండు నేను కన్ఫ్యూజ్ అవుతున్నా, చూడు నీకు తెలుసు కదా. ఇప్పుడు లోకల్ సమ్మిట్స్ చూద్దాం. లోకల్ సమ్మిట్స్ ఏమన్నాయి మనకి? వేవ్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? వేవ్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ముంబైలో జరిగింది. 72nd మిస్ యూనివర్స్ మిస్ వరల్డ్ ఎక్కడ జరిగింది? 72nd మిస్ వరల్డ్ హైదరాబాద్. మిస్ వరల్డ్ ఎవరు? 72nd మిస్ వరల్డ్ సుజాతా చౌంగశ్రీ ఆఫ్ థాయిలాండ్. ఓకే. మిస్ యూనివర్స్ ఎవరు మరి? ఫాతిమా బాష్ ఆఫ్ మెక్సికో. ఈ రెండు ఇంపార్టెంట్. మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్. మిస్ వరల్డ్. ఇంకోటి నేషనల్ గవర్నమెంట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? విశాఖపట్నంలో జరిగింది. ఇంటర్నేషనల్ యోగా డే ఎక్కడ జరిగింది? యోగా డే జరిగింది కూడా విశాఖపట్నంలోనే జరిగింది. ఇండియాలో యోగా డే ఎక్కడ జరిగింది? విశాఖపట్నం. ఇంకా నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏం జరిగింది ఇంకా సమ్మిట్స్? ప్రవాసీ భారతీయ దివస్ ఎక్కడ జరిగిందంటే భువనేశ్వర్లో జరిగింది. ప్రవాసీ భారతీయ దివస్ భువనేశ్వర్లో జరిగింది. ఇంకోటి సో అది అక్కడ జరిగింది. ఇంకా ఇంకోటి ఏంటిది? నాటో సమ్మిట్, నేషనల్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నాటో సమ్మిట్ ఎక్కడ జరిగింది? మలేషియా. అంతేనా? మలేషియా. ఐ థింక్ ఏషియన్ సమ్మిట్ కూడా అక్కడే జరిగింది. ఇప్పుడు కొన్ని వార్ ఎక్సర్సైజ్ చూద్దాం, నాకు తెలిసినవి. వార్ ఎక్సర్సైజ్ ఆపరేషన్ యుద్ధ అభ్యాస్ ఇండియా వర్సెస్ యుఎస్ఏ. ఆపరేషన్ వరుణ్ ఇండియా వర్సెస్ ఫ్రాన్స్. ఆపరేషన్ డెజర్ట్ సైక్లోన్ ఇండియా వర్సెస్ యుఏఈ. ఇది ఇంపార్టెంట్. ఆపరేషన్ ఎక్యూవెరిన్ ఏంటి? ఇండియా మాల్దీవ్స్కి. ఆపరేషన్ గరుడ శక్తి ఇండియా వర్సెస్
ఇండోనేషియా. ఇండోనేషియా. ఆపరేషన్ గరుడ శక్తి. ఆపరేషన్ సింబెక్స్. సింబెక్స్. ఇండియా వర్సెస్ సింగపూర్. సింగపూర్. ఇంకేమున్నాయి? ఆపరేషన్ టైగర్ ట్రియంఫ్. టైగర్ ట్రియంఫ్. ఆపరేషన్ టైగర్ ట్రియంఫ్. ఇండియా వర్సెస్ యుఎస్ఏ. ఆపరేషన్ సూర్య కిరణ్. ఆపరేషన్ సూర్యకిరణ్. ఇండియా వర్సెస్ నేపాల్. ఆపరేషన్ ఇంద్ర. ఇంద్ర. ఇండియా వర్సెస్ రష్యా. ఓకే, ఇది. ఇప్పుడు కొన్ని బుక్స్ చూద్దాం. బుక్స్ ఎవడొకటి రాసాడు లేటెస్ట్గా, అన్ని పాత బుక్స్ కూడా కొన్ని చూద్దాం. ఫస్ట్ వింగ్స్ ఆఫ్ ఫైర్. వింగ్స్ ఆఫ్ ఫైర్ చూద్దాం. ఎవరు? ఏపీజే కలాం. గోల్డెన్ గర్ల్. గోల్డెన్ గర్ల్. పిటి ఉషా. డోంట్ బ్లష్. పిడి. ఇంకా ఐ డేర్. ఐ డేర్. కిరణ్ బేడి. వై కాన్స్టిట్యూషన్. వై కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్. వై కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్. డివై చంద్రచూడ్. డివై చంద్రచూడ్. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. గాంధీజీ. ఇప్పుడు నెహ్రూ. ఏంటి? ఏం రాశాడు? డిస్కవరీ ఆఫ్ ఇండియా. బంచ్ ఆఫ్ ఓల్డ్ లెటర్స్. గ్లింప్సెస్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. ఎవరు రాశారు? మౌలానా అబుల్ కలాం ఆజాద్. రాశాడు లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. ఎవరైనా? ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్. తర్వాత వెయిటింగ్ ఫర్ వీసా. ఎవరు రాశారు? వెయిటింగ్ ఫర్ వీసా బిఆర్ అంబేద్కర్. ఫస్ట్ లా మినిస్టర్ అంబేద్కర్. వెయిటింగ్ ఫర్ వీసా రాశాడు. మై స్ట్రగుల్ అనే బుక్ ఎవరు రాశారు? సుభాష్ చంద్రబోస్. ఇండియన్ స్ట్రగుల్, మై స్ట్రగుల్. సుభాష్ చంద్రబోస్. కొన్ని ఓల్డ్ బుక్స్ ఉన్నాయి, అంటే పాత వాళ్ళు రాశారు, అవి కూడా కొన్ని చూద్దాం. మెయిన్ ఓల్డ్లో వచ్చేసరికి కొంతమంది ఉన్నారు. ఫస్ట్ కాళిదాసు. ఈయన గురించి గుర్తుపెట్టుకోవాలి. కాళిదాస ఎవరు రాశారు? ఏం రాశాడంటే, ఈ బుక్ ఇంపార్టెంట్. అభిజ్ఞాన శాకుంతలం. మనకు మూవీ కూడా వచ్చింది శాకుంతలం మీద. ఈ బుక్ ఏది? అభిజ్ఞాన శాకుంతలం. కాళిదాస్ రాశాడు. మాల్విక. అగ్నిమిత్ర. ఇవన్నీ దీస్ ఆర్ లవ్ స్టోరీస్ టోటల్లీ. కాళిదాస మంచి మంచి బుక్స్ అలాంటివి రాస్తూ ఉంటాడు. ఇంకోటి మేఘదూత అనే ఒక బుక్ కూడా రాశాడు కాళిదాస. ఈ బుక్ చాలా ఇంపార్టెంట్. ఈ బుక్ చాలా ఇంపార్టెంట్. ఇంకా అర్థశాస్త్ర రిటన్ బై కౌటిల్య అన్న. చాణక్య అన్న. ఆర్ ఇంకెవరు? విష్ణుగుప్త అన్న ఒకడే. అర్థశాస్త్ర రిటన్ బై కౌటిల్య, చాణక్య, విష్ణుగుప్త. వీళ్ళ ముగ్గురు పేర్లు ఒకటే. ఇంకోటి గీతారహస్యం. నా స్పెల్లింగ్ స్పీడ్ రాసేస్తున్నా. ఓకే, ఎవరు రాశారంటే బాల్ గంగాధర్ తిలక్ రాశాడు. ఇవన్నీ చదివితే నీ స్పీడ్ వస్తాయి. బాల్ గంగాధర్ తిలక్ గీతారహస్యం రాశాడు. ఇంకోటి
చరిత మానస్ రామచరిత మానస్ ఎవరు రాశారు? తులసీదాస్ రాశాడు. రామచరిత మానస్ తులసీదాస్ రాశాడు. ఇంకా ఇంకా బుక్ ఉంది, అసలైన బుక్ కితాబ్ ఉల్ హింద్. ఈ బుక్ని మనం మిర్రర్ ఆఫ్ 11th సెంచరీ అంటాం. 11th సెంచరీ అంటే ఎవరున్నారు అప్పుడు? తుర్కిష్ రూలర్స్. ఎవరు? మొహమ్మద్ గజనీ, మొహమ్మద్ గోరీ దగ్గర కితాబుల్ ఐ హింద్ అనే బుక్ను ఒకటి రాశాడు. వాడెవడు? అల్బెరూని బుక్ రాశాడు. ఇది ఇంపార్టెంట్. కితాబుల్ హింద్ అల్బెరూని. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ డేస్ చూద్దాం. ఇంపార్టెంట్ డేస్. జాన్ ఫస్ట్ ఏంటది? న్యూ ఇయర్, ఇంగ్లీష్ న్యూ ఇయర్. 4th బ్రెయిలీ డే, ఇంటర్నేషనల్ బ్రెయిలీ డే. 12th ఇంటర్నేషనల్ యూత్ డే, నేషనల్ యూత్ డే. ఎందుకు? ఇది మొత్తం జనవరి లేదు. జనవరి 12 ఎవరిది బర్త్డే? జనవరి 12 వివేకానంద బర్త్డే. 14th ఆర్మీ డే. ఐ థింక్ బట్ ఐమ్ నాట్ షూర్. చూడు, ఐ థింక్ అని చెప్పి చూడు. 14th ఆర్మీ డే. 20 తెలీదు. 25th ఇది 15th ఆర్మీ డే. 25th ఓటర్స్ డే. 26th ఇండిపెండెన్స్ డే. జెండా పండగ కాదు, రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే రోజు జెండా ఎగరేసేది ఎవరంటే ప్రెసిడెంట్. పైనుంచి ఇనాగ్రేట్ చేస్తారు, అక్కడ నుంచే గట్టిలాగి తెంప కొడతారు. అదే ఇక్కడ నుంచి అనుకో, ఎవరు? ఇండిపెండెన్స్ డే అనుకో, కింద నుంచి పైకి తీసుకెళ్ళి ఒక్కసారి లాగుతారు. ఎవరు ఇనాగ్రేట్ చేస్తారంటే ఈ జెండాని? ప్రైమ్ మినిస్టర్. అది కొంచెం ఇంపార్టెంట్. ఇంకా 20 అయిపోయింది. ఇప్పుడు జనవరి 30 ఎవరు? మ్యాట్రియర్స్ డే. మ్యాట్రియర్ డే అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు. అది మెయిన్. ఎందుకంటే తాత పుట్టినరోజు. తాత ఎవరో? గాంధీ చనిపోయిన రోజు ఇది. దీన్నే మనం ఏమంటామంటే లెప్రసీ డే. లెప్రసీ ఎరాడికేషన్ అంటే కుష్టి వ్యాధి నిర్మూలన దినోత్సవం అంటాం. ఇక్కడ డేట్ చెప్పాలి. జనవరి 9th ఏంటి? ఎన్ఆర్ఐ డే. గాంధీ తాత తిరిగి వచ్చిన రోజు. ఇది దీంట్లో జనవరిలో. ఫిబ్రవరిలో ఏమన్నా చూద్దాం. ఫిబ్రవరిలో ఉన్న 2 ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి మెయిన్వి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫస్ట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ డే. కోస్ట్ గార్డ్స్ అంటే ఎవరు? సముద్ర తీరాన్ని కాపాడేవాడు అంటే నేవీ. ఇండియన్ కోస్ట్ గార్డ్ డే అంటాం. ఇంకా ఈ మధ్యలో ఏమో 28th సైన్స్ డే, నేషనల్ సైన్స్ డే. ఎవరు బర్త్డే అంటే ఇది ఎందుకు వచ్చిందంటే రామన్ ఎఫెక్ట్ అని ఒక ఎఫెక్ట్ ఉంటుంది, కనుక్కుంటాడు. ఎవరు? సివి రామన్ అని కనుక్కోవడం వల్ల ఈ 28th డేని ఈ 28వ తారీఖు కనుక్కున్నాడు. February 28th సైన్స్ డే. ఇప్పుడు మార్చిలో చూద్దాం. ఇది చూద్దాం. 8th ఇంటర్నేషనల్ విమెన్స్ డే. మార్చ్ ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ విమెన్స్ డే. 21st ఇంటర్నేషనల్ డే ఆఫ్ నేషనల్ ఫారెస్ట్ డే. 21st ఫారెస్ట్ డే. 22 వాటర్ డే, నేషనల్ వాటర్ డే. 21st ఫారెస్ట్ డే, 22 వాటర్ డే. ఈ 20 ఇంపార్టెంట్. ఇదేమో మెటీరియలాజికల్ డే అంటే వాతావరణం గురించి తెలిపేది. 24th ట్యూబరిక్లోసిస్ డే అంటే కుష్ఠవ్యాధి, క్షయవ్యాధి వచ్చినందుకు కాదు, దాన్ని నిర్మూలన చేసినందుకు. ఓకేనా? ఫస్ట్ ఏమో ఇది మార్చి అయితే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. 21st ఏమో ఫారెస్ట్ డే, వాటర్ డే. మెటీరియలాజికల్ డే మార్చ్ 23rd. ట్యూబర్క్లోసిస్ డే 24th. ఇది మార్చిలో. ఏప్రిల్ చూద్దాం. ఏప్రిల్ ఏమన్నాయి? ఫస్ట్ ఏప్రిల్ ఫూల్ అనుకోడు, అది కాదు. ఇప్పుడు ఏప్రిల్ ఫూల్స్ డే. మెయిన్ ఒడిశా ఫౌండేషన్ డే. ఇంకా April 7th హెల్త్ డే. ఇది ఇంపార్టెంట్. హెల్త్ డే ఎందుకు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, జెనీవాలో ఉంది. మ్యాక్సిమం హెడ్ క్వార్టర్స్ అని జెనీవాలో ఉంటాయి. జెనీవా అంటే ఎక్కడంటే స్విట్జర్లాండ్లో. స్విట్జర్లాండ్ అనేది ఒక దేశం, ఆసియా ఖండంలోనే ఒక దేశం అది. సో ఇప్పుడు April 13 ఇది ఇంపార్టెంట్. జలియన్వాలా బాగ్ డే. జలియన్వాలా బాగ్ అంటే మన ఇండియాలో కొంతమందిని చంపేస్తారు, అది హిస్టరీలో వస్తుంది. 13th ఏప్రిల్. దాని తర్వాత 14th ఏప్రిల్ అంబేద్కర్ జయంతి. 24th
ఏప్రిల్ 24 పంచాయత్ రాజ్ డే, 73rd అమెండ్మెంట్ 1992 గుర్తుకు రావాల్సింది. ఇది ఏప్రిల్. మేలో చూద్దాం. మేలో ఉన్నాయి మెయిన్వి. ఫస్ట్ మే ఏంటిది? మే డే అంటే లేబర్ డే, ఇంటర్నేషనల్ లేబర్ డే అంటే కార్మిక దినోత్సవం. లేబర్ డే మే 1 లేబర్ డే